హాయ్ గైస్, వెల్కమ్ అగైన్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. డ్రగ్ ప్రూవింగ్ సిరీస్ని మనం స్టార్ట్ చేసాము. అందులో 130 అఫోరిజం వరకు డిస్కస్ చేసాము. ఈరోజు 131 అండ్ 132 డిస్కస్ చేద్దాము. 130 అఫోరిజం చాలా లింక్లో ఉందన్నమాట. సో ముందు వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని చూసి ఇది చూస్తే అర్థమవుతుంది. 131, 132 మనం డిస్కస్ చేసుకుంటే హౌ టు కండక్ట్ డ్రగ్ ప్రూవింగ్ అనే టాపిక్ అనేది మనకు క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ నేను చెప్పాను డ్రగ్ ప్రూవింగ్ మనము ఎలాంటి డోస్లో ఇవ్వాలి, ఎలాంటి రిపిటేషన్ చేయాలి అనేది, అండ్ పొటెన్సీ మనం ఎప్పుడు చేంజ్ చేస్తాము అనేది కూడా ప్రీవియస్ అఫోరిజంలో మనం చెప్పాము. ఇప్పుడు 131 అఫోరిజం. 131 అఫోరిజంలో 130 తర్వాత 131 వస్తుంది కదా. 130లో ఒక డోసే ఇచ్చాము, కానీ అప్పుడే సిమ్టమ్స్ వచ్చాయి అంటే మనకు చాలా బెనిఫిట్ అనమాట. సక్సెషన్లో సిమ్టమ్స్ని మనం నోట్ చేసుకుంటాం. ఒక్క డోస్లో సిమ్టమ్ రాలేదు అంటే రిపిటేషన్ ఇస్తామన్నమాట. సెకండ్ డోస్, పొటెన్సీ అండ్ డోస్ అనేవి రెండు సపరేట్ అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పొటెన్సీ అంటే 30 పొటెన్సీ, 200 పొటెన్సీ ఇవన్నీ వస్తాయి. డోస్ అంటే రిపిటేషన్ అనమాట. అది మనం ఎప్పుడు చేస్తాము అని డ్రగ్ ప్రూవింగ్లో 131 అఫోరిజంలో ఇచ్చారు. ఫస్ట్ డోస్లోనే రాలేదు అంటే రిపీట్ చేస్తాము. సక్సెసివ్ ఎన్ని రోజులు రిపీట్ చేయాలి, ఎంతవరకు అనేది అఫోరిజంలో డీటెయిల్గా ఉంది. స్టార్ట్ చేద్దాం. 131 aphorism. If, however, in order to ascertain anything at all, the same medicine must be given to the same person to test for several successive days in ever increasing doses. అంటే ఎవర్ ఇంక్రీజింగ్ డోసెస్ అంటే రిపిటేషన్లో ఇవ్వాలన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రూవర్లో అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ డోస్లోనే మనకు రాలేదు అంటే నెక్స్ట్ డోస్ కూడా ఆ ప్రూవర్కి ఇవ్వాలి. ఎంతవరకు డోసెస్ని మనం రిపీట్ చేయాలి అంటే అప్ టు సిమ్టమ్స్ డెవలప్. సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం డోస్ని రిపీట్ చేస్తామన్నమాట. We thereby learn, do doubt the various morbid states this medicine is capable of producing in general manner. సో మనకు అర్థమవుతుంది మెడిసినల్ యాక్షన్ ఏంటి, మెడిసిన్ ఎలాంటి స్టేట్స్ని ప్రూవర్లో ప్రొడ్యూస్ చేస్తుంది అని. బట్ వీ డు నాట్ అసర్టైన్ దేర్ ఆర్డర్ ఆఫ్ సక్సెషన్. ఇక్కడ మనకు ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అనేది తెలియదు, ఎందుకంటే మనం డోస్ అనేది రిపీట్ చేస్తున్నాం కాబట్టి. మెడిసిన్ ఎలా అయినా రావచ్చు. కొంతమందిలో లార్జ్ డోస్లో ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి, స్మాల్ డోస్లో కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. మెడిసిన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ సబ్సిక్వెంట్ డోస్ ఆఫెన్ రిమూవ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. సబ్సిక్వెంట్ డోస్ ఆఫెన్ రిమూవ్స్ క్యూరేటివ్లీ సమ్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ద సిమ్టమ్స్ కాస్డ్ బై ద ప్రీవియస్ డోస్. ఒక డోస్ ఫస్ట్ ఇచ్చాను, సెకండ్ సబ్సిక్వెంట్ డోస్ ఇచ్చాను, మళ్ళీ థర్డ్ టైం కూడా డోస్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ డోస్లో కొన్ని సిమ్టమ్స్ వచ్చింటాయి, సెకండ్ డోస్లో ఆ కొన్ని సిమ్టమ్స్కి ఆ సిమ్టమ్స్ యాడ్ అవుతాయి లేదా ఆ సిమ్టమ్స్ అనేవి క్యూర్ అయిపోతాయి అన్నమాట. సిమిలర్ కదా, సిమిలర్ సిమ్టమ్స్ వచ్చాయి, సిమిలర్ నెక్స్ట్ ఇచ్చాము అంటే అది క్యూర్లో కూడా వెళ్ళిపోతాయి కూడా సిమ్టమ్స్ అనమాట. అంటే మనం అక్కడ అబ్జర్వ్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. మనకు రిమూవ్ యా క్యూర్ సమ్ అదర్ సిమ్టమ్స్ బై ద ప్రీవియస్ డోస్ ఆర్ డెవలప్స్ ఇన్స్టెడ్ అండ్ ఆపోజిట్ స్టేట్. లార్జ్ డోస్లో మనం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం చదివాము సెకండరీ యాక్షన్ వైటల్ ఫోర్స్ చూపిస్తుంది అని. సో మనం లార్జ్ డోస్ ఎప్పుడు ఇవ్వమన్నమాట. ఎంతైతే మనం హోమియోపతి ట్రీట్మెంట్లో ఇస్తామో అది చాలా మినిమల్ డోస్ ఉంటుంది. లార్జ్ డోస్ మనం ఇప్పుడు ప్రూవింగ్లో చేస్తున్నాము. లార్జ్ డోస్ ఇస్తే మనకు సెకండరీ యాక్షన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. లార్జ్ డోస్లో సెకండరీ యాక్షన్ వస్తుందా లేదా, అది జస్ట్ ఫస్ట్ ఇచ్చిన డోస్ యొక్క మెడిసిన్ డోస్ యొక్క ప్రైమరీ యాక్షన్లోనే ఆల్టర్నేటింగ్ యాక్షన్ అని. ఎందుకంటే సెకండరీ ఆల్టర్నేటింగ్ రెండు ఆపోజిట్ స్టేట్సే అనమాట. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం లార్జ్ డోస్లో ఇచ్చినప్పుడు ఆ సెకండరీ యాక్షన్ వస్తుంది, అది మనకు తెలుసు, ఆపోజిట్ స్టేట్ వస్తుంది. సచ్ సిమ్టమ్స్ షుడ్ బీ ఎంక్లోజ్డ్ ఇన్ బ్రాకెట్స్. ఆ సిమ్టమ్స్ని మనం బ్రాకెట్స్లో క్లోజ్ చేయాలి. అంటే దాని మీద మనకు డౌట్ ఉంది, ఫర్దర్ దాని మీద ప్రూవింగ్స్ చేయాలి, ఇది సెకండరీ యాక్షనా లేదా ఆల్టర్నేటింగ్ యాక్షనా అని. టు మార్క్ దేర్ అంబిగ్విటీ, అన్క్లియర్నెస్, అది మనకు అన్క్లియర్గా ఉంది కదా, దాన్ని మనం క్లారిటీ కోసం బ్రాకెట్ చేయాలి. యా until subsequent purer experiment shows whether there are the reaction of organism and secondary action or an alternating action of the medicine. Further provings జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది అది సెకండరీ యాక్షనా లేదా ఆల్టర్నేటింగ్ యాక్షనా, మెడిసిన్ యొక్క యాక్షనా లేదా వైటల్ ఫోర్స్ యొక్క రియాక్షన్ అని. లార్జ్ డోస్లో ఇచ్చినప్పుడు ఆపోజిట్ స్టేట్ వస్తాయి. ఇక్కడ డోసెస్ ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ అప్పుడు కూడా మనకు సిమ్టమ్స్ రాకుంటే మనం పొటెన్సీని కూడా చేంజ్ చేసి చూస్తాము ఒక ప్రూవర్లో. అది కూడా మనకు ఫర్దర్ అఫోరిజమ్స్లో అర్థమవుతుంది ఎందుకు ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుందని. డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ గురించి నెక్స్ట్ వచ్చే అఫోరిజంలో చేస్తాను. సో దాన్ని కూడా ఫాలో అవ్వాలి. మిస్ అవ్వద్దంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 132 aphorism. But when the object is without reference to the sequential order, to the phenomena and duration of the action of the drug. మనకు యాక్షన్ ఆఫ్ డ్రగ్ మతలబ్ డ్యూరేషన్, డీప్ యాక్టింగా లేకుంటే ఫాస్ట్ యాక్టింగా అనేది మనకు తెలియదు. సో అది వీకర్ మెడిసినల్ సబ్స్టెన్స్ అయితే ఎలా చేస్తాం మనము, ఒకవేళ లాంగ్ యాక్టింగ్ అయితే ఎలా మనం దాన్ని చూడాలి అని. ఓన్లీ టు అసర్టైన్ ద సిమ్టమ్స్ దెమ్సెల్ఫ్, ఎస్పెషల్లీ దోస్ ఆఫ్ ఏ వీక్ మెడిసినల్ సబ్స్టెన్స్. ఇన్ ద కేస్ ద ప్రిఫరబుల్ కోర్స్ టు పర్స్యూ ఈజ్ టు గివ్ ఇట్ ఫర్ సెవరల్ సక్సెసివ్ డేస్. ఒకవేళ అది లాంగ్ యాక్టింగ్ లేదా డీప్ యాక్టింగ్ అంటే ఫస్ట్లోనే మనకు సిమ్టమ్స్ రావు. సో మనం
మెడిసిన్ని కంటిన్యూగా ప్రూవర్కి ఇస్తామన్నమాట. సెవరల్ డేస్ వరకు ఇస్తాం. ఎప్పటి వరకు సిమ్టమ్స్ వస్తాయో అంతవరకు. ఇంక్రీజింగ్ ద డోస్ ఎవ్రీడే రావట్లేదు కాబట్టి డోస్ని కూడా ఇంక్రీజ్ చేస్తాము, రిపీట్ కూడా చేస్తాము. ఇన్ ద మేనర్ ద యాక్షన్ ఆఫ్ అన్నౌన్ మెడిసిన్ ఈవెన్ ఆఫ్ ద మైల్డెస్ట్ నేచర్ విల్ బీ రివీల్. ఈ విధంగా చేస్తే మనకు దాని యొక్క యాక్షన్ అనేది తెలుస్తుంది అనమాట. మైల్డ్ మెడిసిన్ ఒక యాక్షన్ కూడా మనకు తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ టెస్టెడ్ ఆన్ సెన్సిటివ్ పర్సన్. అది కూడా ఎప్పుడు తెలుస్తుంది? పేషెంట్ యొక్క సెన్సిటివిటీ, పేషెంట్ కాదు ప్రూవర్ యొక్క సెన్సిటివిటీ ఎనఫ్గా ఉంటే మనకు సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో ఇప్పటి వరకు హౌ టు కండక్ట్ డ్రగ్ ప్రూవింగ్ అనేది అర్థమైపోయింది. డోస్ ఎలా ఇవ్వాలి, పొటెన్సీ ఎలా పెట్టాలి అనేది అర్థమైపోయింది. ఇన్ షార్ట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే సింపుల్ ఏముంది, ఫస్ట్ టైం మనం ఒక డోస్ ఇచ్చాము, ఎనఫ్ సఫిషియంట్, ప్రూవర్ యొక్క సెన్సిటివిటీ ఎనఫ్ ఉందంటే మనకు సిమ్టమ్స్ వస్తాయి. సో అది బెస్ట్ అనమాట. సబ్సిక్వెంట్గా మనము నోట్ చేసుకుంటూ వెళ్తాం ఏ సిమ్టమ్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయని. ఫస్ట్ డోస్ ఇచ్చాము అయినా కూడా సిమ్టమ్స్ రాలేదంటే సెకండ్ డోస్ రిపిటీషన్ కూడా ఇస్తామన్నమాట. అప్పుడు నోట్ చేసుకుంటాము, సిమ్టమ్స్ వచ్చేంత వరకు నోట్ చేసుకుంటాం, తర్వాత స్టాప్ చేస్తాం. ఆ నెక్స్ట్ రిపిటీషన్లో కూడా సిమ్టమ్స్ రాలేదంటే పొటెన్సీ కూడా చేంజ్ చేసి చూస్తాం అనమాట. అప్పుడు వచ్చాయంటే సిమ్టమ్స్ మనం నోట్ చేసుకుంటాం. ఇది ప్రూవర్కి ఎలా ఇవ్వాలి డ్రగ్ అనేది మనకు ఇక్కడ వరకు అర్థమవుతుంది, హౌ టు కండక్ట్ డ్రగ్ ప్రూవింగ్. నెక్స్ట్ వచ్చేసి 133 అఫోరిజం నుంచి ఉన్నాయి. అక్కడ మనము డ్రగ్ ప్రూవింగ్ ఇచ్చాక ఎప్పుడైతే ప్రూవర్ వచ్చి మనకు చెప్తారో అప్పుడు మనము ఎలా నోట్ చేసుకోవాలన్నమాట, సిమ్టమ్ని ఎలా కలెక్ట్ చేయాలి అని. కేస్ టేకింగ్కి ప్యారలల్గా మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.